మావా 1991లో మైకేల్ జాక్సన్ బ్లాక్ ఆర్ వైట్ మ్యూజిక్ వీడియో రిలీజ్ అయినప్పుడు అది కేవలం ఒక పాట కాదు, ఒక గ్లోబల్ ఈవెంట్. ఒకేసారి 27 దేశాల్లో టెలికాస్ట్ చేశారు. దాదాపు 500 మిలియన్ మంది ఒకే టైంలో చూశారు. ఇప్పుడు ఆ వీడియోలో ఒక లెజెండరీ సీన్ ఉంటుంది కదా, ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి స్మూత్గా మారిపోతుంది. ఇది ఇప్పటికీ కూల్గానే అనిపిస్తుంది, కానీ అప్పట్లో అది నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ. ఆ టైంలో సినిమాల్లో ఫేస్ చేంజ్ చూపించాలంటే సింపుల్ కట్ లేదా డిజాల్వ్ మాత్రమే వాడేవారు. అవి ఫేక్గా కనిపించేవి. కానీ ఈ వీడియో కోసం సిలికాన్ వ్యాలీలోని పెసిఫిక్ డేటా ఇమేజెస్ అనే స్టూడియో ఒక బ్రాండ్ న్యూ అల్గారిథం డెవలప్ చేసింది. దాన్నే ఫీచర్ బేస్డ్ మార్ఫింగ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ముఖంలో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ ఐస్, నోస్, మౌత్ వాటి మధ్య డిస్టెన్స్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. తర్వాత రెండో ఫేజ్లో కూడా అదే క్యాలిక్యులేషన్స్ చేస్తుంది. అప్పుడు కంప్యూటర్ ఆ రెండు ఫేజెస్ మధ్య స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఆ మార్ఫింగ్ సీన్ అంత రియలిస్టిక్గా కనిపించింది. ఇంకా క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ కంపెనీ తర్వాత డ్రీమ్ వర్క్స్ యానిమేషన్లో మేజర్ పార్ట్ అయ్యింది. ఒక మ్యూజిక్ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఫ్యూచర్ని షేప్ చేసింది మావా.